చూడు, నిజంగా నీకిందులో ఏ ప్రమేయం లేకపోతే నువ్వు బ్రతికిపోతావు. లేదనుకో. ఎందుకు ఎందుకు విజయ్ నన్ను మాటలతో హింసిస్తావు? ఏమైంది డాక్టర్? ఇద్దరు మనుషులు వచ్చారు సార్. సడన్ గా వెనక నుంచి అటాక్ చేసి నన్ను కొట్టి గౌతమ్ గారిని ఎత్తుకెళ్లారు సార్. అశోక్నే బావగారు గౌతమిని తీసుకెళ్ళింది నువ్వా? శిఖరం 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 శిఖరం. నేనే. ఒక ప్రాణాన్ని ఈ భూమి మీదకి తీసుకురావడానికి నువ్వు నొప్పులు పడుతున్నావు. ఒక ప్రాణం ఈ భూమి మీద నుండి వెళ్ళిపోయినందుకు నేను బాధపడుతున్నాను. ఒక రకంగా మన ఇద్దరిపైన ఒకటే గౌతమి. కాకపోతే నీది ప్రసవ వేదన, నాది నా వాళ్లను పోగొట్టుకున్నానన్న పగతో కూడిన వేదన. అంతే. సారీ అమ్మా, నీ మీద నాకు ఎటువంటి కోపమూ లేదు. నువ్వు చేసిన పాపమెల్లా ఆ ఈశ్వర్ని పెళ్లి చేసుకోవడమే. ఆయన వంశాన్ని ఉద్ధరించడానికి పెళ్లి చేసుకున్నావు. కానీ ఇప్పుడు నా పగ తీర్చుకోవడానికి సాయపడుతున్నావు. చాలా థ్యాంక్స్ అమ్మా.
థ్యాంక్ యూ. బిడ్డను కని చనిపోతావని నీకు శాపమటగా. నా పగ తీర్చడానికే ఆ దేవుడు నీకు శాపమిచ్చినట్టున్నాడు. కానీ ఇక్కడ ఒక చిన్న కరెక్షన్. నువ్వు బిడ్డను కనకుండానే చనిపోతావు గౌతమి. పాపం, ఈ బిడ్డ నీ కడుపులోనే చనిపోతుంది. ఇది నేను డిసైడ్ చేస్తున్నా. ఈశ్వర్ నా బావని నిర్దాక్షిణ్యంగా చంపేశాడు. నా అక్క కడుపులో బిడ్డను చంపేశాడు. నా అక్క పిచ్చిదానిలా మారడానికి కారణమయ్యాడు. అందుకే ఈశ్వర్కి నా అనేవాళ్ళు లేకుండా చేద్దామనుకున్నాను. నిన్ను చంపితే మానసికంగా కుంగిపోతాడు. నీ కడుపులో బిడ్డను చంపితే వంశమే లేకుండా పోతుంది. మీ ఇద్దరి చావులు ఆ ఇంట్లో ఇంకొన్ని చావులకు కారణమవుతాయి. ఆ ఇల్లు శవాల దిబ్బవుతుంది. ఆ పీనుగుల కుప్పను చూసి ఈశ్వర్ మతి చెడిపోతుంది. మెదడులో రక్తనాళాలు చిట్లి బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. బాడీలో మిగతా అవయవాలకి రక్త ప్రసరణ ఆగి చచ్చుబడిపోయి పక్షవాతం వచ్చినట్టు టోటల్గా చచ్చుబడిపోతాడు. అరవడానికి నోరు పెగలక, కదలడానికి కాళ్ళు రాక, సైకిల్ చేయడానికి చేతులు సహకరించక బతుకున్న శవమవుతాడు. శవాన్ని కొళ్ళబెట్టే సమాధి అవుతాడు. అది ఆ స్ట్రగుల్ కావాలి నాకు. ఈశ్వరుల స్ట్రగుల్ అవ్వడం చూడాలి నేను. నా శత్రువుల స్ట్రగుల్ అవ్వడం చూడాలి నేను. అందుకే నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాను. ఈశ్వర్ని స్ట్రగుల్ చేయడం కోసం నిన్ను స్ట్రగుల్ చేస్తున్నాను. ఆ వంశం కోసం ప్రాణమిస్తానన్నావుగా. కాదు, ఆ వంశాన్ని నిర్వీర్యం చేయడం కోసం చావు. నా పగ కోసం చావు. ఈశ్వర్ వంశాన్ని నిలబెట్టడం కోసం ప్రాణం ఇవ్వడం త్యాగం అనిపించుకోదు గౌతమి. తన వల్ల నిర్దాక్షిణ్యంగా చనిపోయిన నా బావ ఆత్మశాంతి కోసం, కడుపులోనే చనిపోయిన నా అక్క బిడ్డ ఆత్మశాంతి కోసం, మతిస్థిమితం పోయిన మా అక్క కోసం ప్రాణాలిచ్చావనుకో, అది త్యాగం అవుతుంది. ఈ జన్మలో నువ్వు నాకు సాయం చేస్తున్నావు. వచ్చే జన్మలో నీకు నేను తప్పకుండా సాయం చేస్తాను గౌతమి. నా పగ కోసం చచ్చిపో. నా బావ ఆత్మశాంతి కోసం చచ్చిపో. నా బావ ఆత్మశాంతి కోసం చచ్చిపో. చచ్చిపో ప్లీజ్ గౌతమి, చచ్చిపో.
రండి రండి రండి. రాయ్ ఎక్కడున్నావు? ఇంకా రండి, ముందుకు రండి. ఎస్, రే విజయ్, ఏమైందిరా? వాడు అన్నంత పని చేశాడన్నయ్య. వాడి కక్ష తీర్చుకున్నాడు. వాడిని వదలకూడదన్నయ్య, వాడిని వదలకూడదు. అన్నయ్య, వదిన కాదన్నయ్య, వదిన క్షేమంగానే ఉంది, వదిన క్షేమంగానే ఉంది.
హలో ఏంటి బావగారు భయపడ్డారా? ఏంట్రా ఆటలాడుతున్నావా? భార్య ప్లేసులో బొమ్మ ఉందని బావగారు డిసప్పాయింట్ అయినట్టున్నారు. రై గౌతమ్కి ఏమైనా జరిగిందో నిన్ను చంపేస్తాను. అబ్బా, ఆ అవకాశం మీకెందుకు ఇస్తాను నేను? తనకేమీ కాకుండా భద్రంగా చూసుకుంటాను నేను. త్వరగా వచ్చారనుకోండి సేఫ్ గా తీసుకెళ్తారు, లేటుగా వచ్చారనుకోండి డెడ్ బాడీని తీసుకెళ్తారు. రై తల్లిగా పోతున్న ఆడపిల్ల ప్రాణాలతో చెలగాటమాడుతున్నావు. నువ్వు అసలు మనిషివేనా? నేను మనిషిని కాబట్టే నాకు జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకుంటున్నాను. నువ్వు మగోడివైతే సారీ బావగారు, మీరు మగాడైతే మీ భార్యను ప్రాణాలతో కాపాడుకోండి. రండి. రై నువ్వు మగాడివైతే నాతో ఫేస్ చేయరా, ఆడవాళ్ళని అడ్డు పెట్టుకోవడం కాదు. పాండవులంతా మగాళ్లే బావగారు. భీష్ముణ్ణి చంపడానికి వాళ్లే శిఖండిని అడ్డు పెట్టుకున్నారు. నేను మగాడ్నే. నా పగ మొదలైంది ఒక ఆడదాని చావుతో. ఆ పగ అంతమయ్యేది కూడా ఒక ఆడదాని చావుతోనే. రై నా కారణం వల్ల ఆమె చనిపోయి ఉండొచ్చు కానీ నేను కక్షగట్టి చంపలేదు. మంచికి చెడుకి తేడా తెలియని మృగంతో మాట్లాంటన్నయ్య. అడ్రస్ చెప్పను, వెతుక్కుంటూ వెళ్ళి వాడిని చంపేద్దాం. నీ తమ్ముడికి ఆల్రెడీ ఒకసారి నా చేతిలో చావు తప్పి కన్ను లొట్టపోయింది. నోరు అదుపులో పెట్టుకోమని చెప్పు, లేకపోతే మళ్ళీ అదే రిపీట్ అవుద్ది. కాకపోతే ప్లేస్ చేంజ్ అవుద్ది అంతే. కరెక్ట్ అడ్రస్ చెప్పరా. బయలుదేరండి బావగారు, బండి ఎక్కండి, పెద్దగా టైం లేదు. బయలుదేరండి. ఏంటన్నయ్య వదిన ఎక్కడుంది చెప్పాడు వాడు? వాడికి వాళ్ళ చావు తప్పదు. అత్తయ్య, గౌతమిని తీసుకురావడానికి ఆయన వెళ్లారు. ఇది ఆయన మనోధైర్యానికి ఆ దైవానికి జరుగుతున్న యుద్ధం. ఆయన ఎంత ప్రయత్నించినా దేవుడింకా పరీక్షిస్తూనే ఉన్నాడు. ఆయన ధైర్యం ఎక్కువో తన దయ ఎక్కువో అని దేవుడు పంతం పూడినట్టున్నాడు. అందుకే ఆయన ప్రయత్నానికి దైవం కూడా తోడు కావాలని, గౌతమిని క్షేమంగా తీసుకురావాలని, ఈ పోరాటంలో ఆయన గెలవాలని కొబ్బరికాయ కొట్టండి అత్తయ్య. ఆ దేవుడికి దండం పెట్టుకుని ఈ కొబ్బరికాయ కొట్టండి అత్తయ్య. ప్రసవ సమయమే తన మరణ సమయమని తన తలరాతలో ఉంది. నేనేమీ చేయలేను. ఎందుకు కొట్టాలి కొబ్బరికాయ? దేవుడంటే కోపతాపాలు లేనివాడు దయామయుడు అంటారు. కానీ నా బిడ్డపై ఏ దయా జాలి చూపడం లేదు.